హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూజీ. ఈరోజండి మనం స్విట్జర్లాండ్ నుంచి ఫ్రాన్స్ వచ్చామండి. అయితే ఇక్కడికి జెనీవా నుంచి ఫ్రాన్స్లోని ఎన్సీ సిటీకి వచ్చాము. మేము బ్లా బస్సులో వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 40 మినిట్స్ టైం పట్టిందనమాట. చాలా చిన్న సిటీ, చూద్దాం రండి. ఇక్కడండి పాపులేషన్ 1,30,000 అనమాట. నెక్స్ట్ ఈ పాయింట్ చూద్దాం రండి. ఈ పాయింట్కి పేరుందనమాట. ఈ పాయింట్ని పోర్ట్ ఆల్బర్ట్ లెబ్రాన్ అంటారు. ఇక్కడి నుంచి లేక్ దగ్గరికి మనం వెళ్దాము. ఎందుకంటే ముందు ఈ దగ్గర సైట్ సీయింగ్ అంతా చూసుకున్న తర్వాత లోకల్ టూర్కి మేమంటే బస్ టికెట్స్ అవి తీసుకోవాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ ముందు ఇదంతా చూసిన తర్వాత మనం లోకల్ టూర్కి వెళ్దాం. ఈ ఎన్ఎస్సీన్ అండి బ్యూటిఫుల్ లేక్ సిటీ అంటారు. ఇదేంటంటే ఫ్రాన్స్లో సౌత్ ఈస్ట్లో ఉందన్నమాట. ఎన్ఎస్సీ అండి స్విట్జర్లాండ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట. 40 మినిట్స్ దూరం జెనీవా నుంచి. అండ్ ఇది చూడండి, అసలు గ్రీన్ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్లూ అండ్ గ్రీన్ లేక్స్ అని, నిజంగా స్విట్జర్లాండ్ అంతానేమో బ్లూ లేక్స్, ఇక్కడేం గ్రీన్ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ బ్యూటిఫుల్ సిటీని ఏమంటారు తెలుసా? పర్ల్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఆల్ప్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే వెనిస్ ఆఫ్ ఫ్రెంచ్ ఆల్ప్స్ అని కూడా అంటారండి. ఇక్కడ చూడాల్సిన ఏంటంటే ఒకటి లేక్ టూర్ ఒకటి ఉందండి. 12th సెంచురీది అదేంటి చర్చి ఒకటి ఉందన్నమాట. మౌంటైన్ వ్యూస్, మ్యూజియము, బ్యూటిఫుల్ పార్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ లోకల్ టూర్లో వాళ్ళు ఏంటంటే సైట్ సీయింగ్ అంతా చూపిస్తారు. ఆ తర్వాత మనకి చర్చికి కూడా తీసుకువెళ్తారు. అది చాలా బ్యూటిఫుల్ చర్చ్, అది కూడా చూద్దాము పదండి. ఇండియా నుంచి మనం బయటకు రావాలి అంటే బోల్డ్ అంత ప్రాసెస్ ఉంటుంది, చాలా దూరం కూడా. అదే యూరప్ వచ్చిన తర్వాత పక్కనే ఉంటాయండి కంట్రీస్. 3 అవర్స్ 2 అవర్స్, ఒక్కొక్కటైతే 1 అవర్ అంటే అంత డిస్టెన్స్లో కూడా ఉంటాయన్నమాట. ట్యాక్సీల్లో, మన కారుల్లో కూడా వెళ్ళొచ్చు డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఉంటే. ట్రైన్స్ అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా కొన్ని కంట్రీస్కి ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ విధంగా. ఇది ఇప్పుడైతే మేము స్ట్రీట్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడైతే చీప్ అంటే వీళ్ళకి చీప్ అవ్వచ్చు అండి. మన ఇండియన్ కరెన్సీగా మనకైతే ఎక్స్పెన్సివే. ప్రతి చిన్న బొమ్మ 1,000 నుంచి స్టార్ట్ అనమాట వీళ్ళది. అయితే మేమైతే ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ విండో షాపింగ్ చేసాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. జెనీవా నుంచి ఇక్కడ వరకు ఎవరు ఇండియన్స్ అయితే కనిపించలేదండి మాకు. ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి, ఫ్యామిలీస్ తీసుకుని, ఇది వీక్ డే అండి, వీకెండ్ కూడా కాదు. ఇక్కడ ఈ లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, గ్రీన్ లేక్. అసలు ఆ వ్యూ అనేది నిజంగా అమేజింగ్ అనమాట. అటు సైడ్ కనిపిస్తుంది చూసారు, లెఫ్ట్ సైడ్ అంతా కూడా హోటల్స్ అనమాట. అదంతా స్ట్రీట్ ఫుడ్. అది ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా చీప్గా ఉంటుంది ఇక్కడ తినే వాళ్ళకి. మన ఇండియన్స్కి అయితే కాదు. ఇండియన్స్ అయితే తినగలుగుతారో లేదో అయితే నేను చెప్పలేను, కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్డే తింటారు అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు పార్క్లోకి వెళ్ళబోతున్నా, చాలా బ్యూటిఫుల్ పార్క్ అండి. అయితే ఇక్కడ లేక్ ఉంది చూడండి. ఈ లేక్లో ఇక్కడ ఏంటంటే అంతా బోటింగ్, పెడల్ బోటింగ్స్ అవన్నీ కూడా చేస్తారు. ఇక్కడి నుంచి మనకి రివర్కి అటు సైడ్న వ్యూ ఎంత బాగుందో చూడండి. పార్క్ చాలా పెద్దది. మనం లోపలికి వెళ్దాం పదండి. అంతా కూడా లోపల ఏంటేంటో కొంచెం ఎంటర్టైనింగ్స్ కూడా జరుగుతున్నాయి, అవి కూడా చూద్దాం పదండి. ఇదిగో చూడండి, ఆమె ఎవరో వాటర్ పట్టుకుంటుంది. ఇక్కడ పంపులు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే స్విట్జర్లాండ్లో అయితే మాత్రం బయట ఎక్కడైనా మనం వాటర్ తాగొచ్చండి. ఇక్కడ ఫ్రాన్స్లో కూడా ఇదే సిస్టమ్ ఉంది. బయట వాటర్ ఏంటంటే ఎక్కడున్నా కూడా ఆరో వాటర్ అనేది ఉంటుంది అనమాట. మామూలు వేరే వాటర్ ఉండదు కాబట్టి అందరూ బయట వాటర్ కూడా ఇక్కడ వాళ్ళు తాగుతారు. ఇక్కడండి లోకల్స్ వాళ్ళు కాదనిపిస్తుంది. ఎందుకంటే లోకల్స్ వాళ్ళంటే జనరల్గా ఏంటంటే వీకెండ్స్ వస్తారు కదా లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్తో వచ్చారన్నమాట. అంటే ఈ టూరిస్టులు ఏమో తెలీదు. ఇటు నుంచి చూడండి ఆ లేక్, ఇటు సైడ్ గ్రీన్ లేక్, అసలు ఆ వ్యూ అమేజింగ్గా ఉంది. యూరోప్లోనండి ఎటన్నా వెళ్ళండి మీరు, అసలు ఫ్లవర్స్ మాత్రం చాలా చాలా బాగా ఉంటున్నాయి. ఎంత అందంగా అనిపిస్తుంది అంటే గ్రీన్ లేక్, అసలు నిజంగా వ్యూ అమేజింగ్గా ఉందన్నమాట. ఇదంతా కూడా ఇక్కడ ఎక్కువ మంది వచ్చే వాళ్ళంతా కూడా బోటింగ్ చేయడానికి వస్తారు. ఈ పార్క్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడండి ప్రతి వాళ్ళు డాగ్స్ని తీసుకుని వస్తున్నారనమాట. నేనంటే చాలా వరకు నేను వీడియో తీశాను, కానీ డాగ్స్ మళ్ళీ నేను పెట్టలేదు, అవన్నీ కూడా నేను కట్ చేశాను.
ఇదిగో చూడండి, ఇక్కడ ఈ లోపలంతా కూడా అందరూ బోటింగ్స్ చేస్తున్నారు. డాగ్స్ని కూడా ప్రాముల్లో తీసుకొస్తున్నారండి. అది చాలా వింతగా అనిపించింది. మనమేం పిల్లల్ని తీసుకెళ్తాం, వీళ్ళు కుక్క పిల్లల్ని తీసుకొస్తున్నారు. అది కూడా పెద్ద పెద్ద సైజు కాకుండా చిన్న చిన్న పిల్లల్ని, కుక్క పిల్లలు అనమాట. అవి నాకు చూడటానికి చాలా వింతగా అనిపించింది. ఇక్కడ చూడండి స్వాన్స్ అవి కూడా ఈ లేక్లో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. స్వాన్స్ కూడా అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా మాకు హాఫ్ అన్ అవర్ తర్వాత లోకల్ టూర్కి వెళ్తాం అనమాట. మేము బస్సులో వెళ్ళబోతున్నాము. అయితే చాలా చిన్న సిటీ కాబట్టి 40 మినిట్స్లో సిటీ అంతా కవర్ చేసుకోవచ్చు అనమాట. అయితే మెయిన్లీ ఏంటంటే వాళ్ళు సిటీ టూర్ అంటే లోపల ఉన్నాయి ఆ ఏయో మాన్యుమెంట్స్ అన్నీ కూడా మరి వాళ్ళు జస్ట్ బయట నుంచే చూపిస్తారు. మనకి వాళ్ళు అంత టైం ఇవ్వరు, మనకి లోపలికి వెళ్ళి అన్నీ చూసే అంత టైం ఇవ్వరు. కాకపోతే ఒక చర్చ్ మాత్రం అక్కడికి తీసుకువెళ్తారంట. అది మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందో, చూద్దాం పదండి అది కూడా. ఇది చూడండి స్వాన్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రతి చాటి ఇక్కడే కాదు, స్విట్జర్లాండ్లో కూడా అలాగే ఉన్నాయి అన్నమాట. ఇదిగో చూడండి పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత స్పేషియస్గా కూడా ఉందో చూడండి. ఇక చూడండి ఆ ప్రాముల్లో చాలామంది పిల్లలు కాకుండా కుక్కలను తీసుకువెళ్తుంటే నాకు చాలా వింతగా అనిపించింది. అంటే వీళ్ళు మామూలుగా పెట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చూడండి. ఇది చిన్న చిన్న ఇట్లా బళ్ళల్లో తీసుకెళ్తున్నారు. నేనైతే పిల్లలు అనుకున్నాను. కొన్ని చాట్ల కొన్ని ఏరియాలో తీసుకువెళ్తుంటే తర్వాత చూస్తే ఏముంది అందులో ఉన్నాయి డాగ్స్ అనమాట. ఇక చూడండి ఇక్కడ పార్క్ లోపలికి వెళ్దాం పదండి. అసలు వెదర్ అయితే ఇక్కడ కొంచెం వేడిగానే ఉందండి. ఫ్రాన్స్లో స్విట్జర్లాండ్లో ఉన్నట్టుగా అయితే లేదు. ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ ఎండ ఉంది. ఇక్కడ కొంచెం ఈ చెట్ల కింద వచ్చేసరికి పార్కులు ఇక్కడ చల్లగా ఉంది. మేమైతే కొంచెం బయటికి తిరగటం కష్టం అనిపించింది. అది చూడండి ఇక్కడ లోపలంతా ఏదో ఎంటర్టైన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎవరో డాన్స్లు వేస్తున్నారు లోపల. ఎంత గ్రీనరీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పార్క్. నెక్స్ట్ మనం ఇప్పుడు బస్సులో వెళ్తున్నామండి టూర్కి, లోకల్ టూర్కి. చూడండి ఇది ఎన్ఎస్సి సిటీ టూర్ అనమాట. ఈ బస్సులో తీసుకువెళ్తున్నారు వీళ్ళు. చాలా చిన్న బస్సు అనమాట. సిటీ లాగానే బస్సు కూడా చాలా చిన్నది. వెళ్దాం పదండి, అసలు ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఎంత గ్రీనరీగా ఉందో చూడండి, చాలా నీట్గా అనిపిస్తుంది. కాకపోతే స్విట్జర్లాండ్తో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంది నీట్నెస్. ఇక్కడండి సైక్లింగ్ మాత్రం చాలా బాగా చేస్తారండి. యూరోప్ అంతా నేను ఇంతవరకు చూసినంత ఏరియాల్లో మొత్తం సైక్లింగ్ చేసే వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారనమాట. అంటే సైకిల్ కూడా అది ఫ్యామిలీస్తో వెళ్తారు ఒకే సైకిల్ని. అదేంటో మనకి రిక్షాల్లాగా చేసుకుని అందులోనే ఫ్యామిలీ అంతా వెళ్ళటం అది చాలా బాగుంది. ఇదిగో చూడండి ఇక్కడ మన చర్చి దగ్గరికి వచ్చామండి. ఇది 12th సెంచరీ చర్చ్ అనమాట, చాలా పాతది. చాలా అంటే నమ్మకం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ అనుకున్నవి అన్నీ కూడా జరుగుతాయి అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. పదండి వెళ్దాం. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. వెళ్దాం పదండి లోపలికి. ఇది చాలా పెద్ద చర్చ్ అనమాట. ఇది ఫస్ట్ అంటే ఇది ఎన్ఎస్సిలో టూర్లో వీళ్ళు ఫస్ట్ చూపించిన ప్లేస్ అనమాట. చాలా బాగుంది. నేను లోపల కూడా మీకు చూపిస్తాను రండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చర్చ్ అయితే ఇక్కడండి మీరు ఏదైనా విష్ అడగాలి అంటే ఒక పేపర్ మీద రాసి వాళ్ళది ఒక బాక్స్ ఉంటుందన్నమాట. ఆ బాక్స్లో మీరు డ్రాప్ చేయాలంట. మీరు అనుకునేవన్నీ అవుతాయి అని చెప్పి వీళ్ళ అంటే నమ్మకం అన్నమాట. చూడండి అందరూ కూడా మీరు ప్రే చేసుకోండి. ఎవరైతే మీరు జీసస్ని నమ్ముతారో వాళ్ళంతా కూడా ప్రే చేసుకోండి. ఓకే, ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అంటే కొంచెం నీళ్ళలోకి వెళ్తేనే చల్లగా ఉంది, ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట.
ఓకే అండి, ఎలా ఉంది ఎన్ఎస్సి? ఇదైతే అయిపోయింది ఈ రోజుతో టూరు. అయితే మేము నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇక్కడి నుంచి అండి మేము ప్యారిస్ వెళ్తున్నామండి. ప్యారిస్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అది కూడా మీరు తప్పనిసరిగా చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. కామెంట్స్ అయితే తప్పనిసరిగా చేయండి ఎలా ఉందనేది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.